Yes, guys. ఇప్పుడు మనం వెంగి చాళుక్యాస్ గురించి మాట్లాడతాం. Now we are going to discuss about Eastern Chalukyas, also known as Vengi Chalukyas. This Eastern Chalukya dynasty, which was started by Kubja Vishnuvardhana. You all aware of that the Kubja Vishnuvardhana was founder of Eastern Chalukyas. But before that, you must remember these Vengi Chalukya dynasty, Vengi Empire, which was especially started by, guys, please try to remember Vengi Empire, which was especially started by second Pulakesi. Got it? The second Pulakesi was a great ruler. Second Pulakesi was a great ruler who especially belongs to Badami Chalukyas. He destroyed Vishnukundinas and Ranadurjayas. Okay, na? Vishnukundinas and the Ranadurjayas, which was especially destroyed by second Pulakesi, that was especially known from Marturu inscription. That was known from Marturu inscription. Got it, guys? I'm repeating. Yes, the second Pulakesi was also a great ruler. Second Pulakesi was also a great ruler who especially belongs to Badami Chalukyas. He destroyed Vishnukundinas and Ranadurjayas. He destroyed Vishnukundinas and Ranadurjayas. Vishnukundinuలని రణదుర్జయులని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఎస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని తీసుకోండి. That was majorly known from Marturu inscription and he established Vengi Empire in 616 AD. వెంగి ఎంపైర్ అయినటువంటి 616 ADలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వెంగి ఎంపైర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 616 AD. వెంగి ఎంపైర్ అయినటువంటి 616 ADలో స్టార్ట్ చేస్తారు. దట్ వాజ్ స్టార్టెడ్ బై సెకండ్ పులకేసి. దట్ వాజ్ నోన్ ఫ్రమ్ మార్టూరు ఇన్స్క్రిప్షన్. That was known from which inscription, guys? That was known from Marturu inscription. And the brother of second Pulakesi was Kubja Vishnuvardhana. The brother of
ఓకేనా. ద కుబ్జ విష్ణువర్ధన. ద కుబ్జ విష్ణువర్ధన was the ruler who appointed as governor of Vengi Chalukya Empire. Governor of the Vengi Chalukya Empire, especially he especially worked as governor from 616 to 624. That was known from Kopparam inscription. That was known from which inscription, guys? Yes, that was known from Kopparam inscription. ఆ వ్యవహారాలైనటువంటివి కొప్పారం అనే ఇన్స్క్రిప్షన్లో పేర్కొనడం జరుగుతుంది. యూ పీపుల్ మస్ట్ రిమెంబర్ దట్ వెంగి ఎంపైర్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ద సెకండ్ పులకేసి. హీ బిలాంగ్స్ టు ద బాదామి చాళుక్య కింగ్డమ్. హీ స్టార్టెడ్ ఇన్ 616. బట్ కొప్పారం ఇన్స్క్రిప్షన్ said about కొప్పారం ఇన్స్క్రిప్షన్ said about ద గ్రేట్ పర్సనాలిటీ, గొప్ప పర్సనాలిటీ అయినటువంటి వారు ఎవరు? ద గ్రేట్ పర్సనాలిటీ కుబ్జ విష్ణువర్ధన వర్క్డ్ యాజ్ గవర్నర్. కుబ్జ విష్ణువర్ధన వర్క్డ్ యాజ్ గవర్నర్. అలా కుబ్జ విష్ణువర్ధనుడైనటువంటి వారు గవర్నర్గా వర్క్ చేయడం జరుగుతుంది అని అంటారు. గట్ ఇట్ గైస్. అలా కుబ్జ విష్ణువర్ధన వర్క్డ్ యాజ్ గవర్నర్, అలా గవర్నర్గా వర్క్ చేయడం జరుగుతుంది అని అంటారు. ఓకేనా. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ కొప్పారం ఇన్స్క్రిప్షన్ విచ్ సపోర్టెడ్ దట్ కుబ్జ విష్ణువర్ధన హీ ఎస్పెషల్లీ రూల్డ్ విత్ ద క్యాపిటల్ పిఠాపురం. ఓకేనా, పిఠాపురం. యూ పీపుల్ మస్ట్ రిమెంబర్ Vengi Chalukya, also known as the Eastern Chalukyas, the first capital would be the first capital was Pithapuram. Okay, now what was the first capital, guys? Okay, tell me what was the first capital? Modati capital అయినటువంటిది ఏది? First capital was Pithapuram. Okay, now first capital was Pithapuram. Second capital was Vengi. Second capital was Vengi. Okay na, got it? And the third capital which is the Vijayawada. Third capital Vijayawada. Fourth capital Rajamandri. Fourth capital Rajamandri. And the fifth capital Vijayawada. Okay na, విజయవాడ. గాట్ ఇట్. అలా విజయవాడ అయినటువంటిది మనకి కనబడుతుంది గాయస్. ఓకేనా. వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్? పిఠాపురం వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్. సెకండ్ క్యాపిటల్ వాజ్ వెంగి. థర్డ్ క్యాపిటల్ వాజ్ విజయవాడ. ఫోర్త్ క్యాపిటల్ వాజ్ రాజమండ్రి. ద ఫిఫ్త్ క్యాపిటల్ వాజ్ అగైన్ ద విజయవాడ. ఓకేనా. ఎస్, యూ పీపుల్ ట్రై టు రిమెంబర్ these all are the important capitals of the Vengi Chalukyas. ఇట్లా వెంగి చాళుక్యుల యొక్క క్యాపిటల్స్ అయినటువంటి మనకు కనబడతాయి. అర్థమైందా? వెంగి చాళుక్య ఇంపార్టెంట్ క్యాపిటల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్యాపిటల్స్ అయినటువంటివి. ఓకేనా. ఎస్, హియర్ ద వెంగి చాళుక్య గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్ Vengi Chalukyas, also known as the Eastern Chalukyas. Greatness majorly known from greatness majorly known from Marturu inscription. Marturu inscription, మార్టూరు శాసనమైనటువంటి దాని నుంచి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొప్పారం ఇన్స్క్రిప్షన్. కొప్పారం ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్. చీపురుపల్లి inscription. This Marturu inscription, which especially supported that Badami Chalukya ruler second Pulakesi started Vengi Empire. He appointed Kubja Vishnuvardhana as governor. Okay, now Kubja Vishnuvardhana worked as a governor from 616 to 624. That was majorly known from Kopparam inscription. But finally, in 624, Kubja Vishnuvardhana announced independence. Kubja Vishnuvardhana announced independence. I think you all aware of that. The independence king should be
the first ruler or independent king might be the first ruler. Okay na? Who started the real governance? ఎవరైతే నిజమైనటువంటి గవర్నెన్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఇండిపెండెంట్ కింగ్ అంటాం. బిహాఫ్ ఆఫ్ దట్ ద చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ విచ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది కుబ్జ విష్ణువర్ధన. ఓకేనా? చీపురుపల్లి, నాట్ చీపురుకట్ట. ఓకే, ద చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గ్రేట్ రూలర్ కుబ్జ విష్ణువర్ధన. హీ అనౌన్స్డ్ ఇండిపెండెన్స్. ఓకేనా? హీ అనౌన్స్డ్ ఇండిపెండెన్స్. గాట్ ఇట్ అమ్మా? ఆన్సర్ అయినటువంటి చెప్పండి. కుబ్జ విష్ణువర్ధన అనౌన్స్డ్ ఇండిపెండెన్స్. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ చీపురుపల్లి inscription. That was known from Chipurpalli inscription. Not only these inscriptions explained about the greatness of the Vengi Chalukyas, moreover we can see the Vipparla inscription also. Vipparla inscription also one of the important inscription explained about the greatness of the Vengi Chalukyas. This was treated as the first prose inscription or the first full prose inscription in Telugu. First full prose inscription in Telugu. Vipparla inscription. Vipparla inscription అయినటువంటి the first full prose inscription. తెలుగులో రాయబడిన టోటల్ ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది విప్పర్లా ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది. అండ్ మోర్ ఓవర్ here the Bejawada inscription also which explained about Bejawada inscription. Bejawada inscription also one of the important inscription, guys. Okay na? Bejawada inscription also one of the important inscription. Bejawada inscription kuda చాలా important inscription అయినటువంటిది. Bejawada inscription also one of the important inscription. చాలా important inscription అయినటువంటిది. Okay now guys, this Bejawada inscription which was inscribed by second Yuddhamalla. The second Yuddhamalla. You people must have awareness that the second Yuddhamalla, he was a great ruler who explained about the greatness of the Shaivism and the greatness of the Vengi Chalukya culture in the Bejawada inscription. In the Bejawada inscription. Okay na? Got it? Yeah. And moreover here important inscriptions, చాలా important inscriptions అయినటువంటి ఉన్నాయి. అందులో మనకి very important inscriptions వచ్చేసి Attili inscription. Attili inscription also explained about. Attili inscription also explained about the greatness of Attili inscription which explained about the greatness of the first Chalukya Bhima. First Chalukya Bhima. మొదటి చాళుక్య భీమా గ్రేట్నెస్ అయినటువంటిది అత్తిలి ఇన్స్క్రిప్షన్ అనేది చెప్తుంది. దిస్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మ్యూజిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్. మ్యూజిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేజర్లీ నోన్ ఫ్రమ్ అత్తిలి ఇన్స్క్రిప్షన్. అవునా? అత్తిలి శాసనం అయినటువంటిది మ్యూజిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినటువంటిది చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటిది. గాట్ ఇట్? అర్థమైందా? అలా మనకి అత్తిలి ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది చెప్పండి. దిస్ అత్తిలి అగ్రహారం విచ్ వాజ్ గివెన్ టు అత్తిలి అగ్రహారం విచ్ వాజ్ గివెన్ టు చెల్లవ. అత్తిలి అనే అగ్రహారాన్ని చెల్లవకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అత్తిలి అగ్రహారం విచ్ వాజ్ స్పెషల్లీ గివెన్ టు చెల్లవకి అత్తిలి అగ్రహారాన్ని ఇచ్చేస్తారు. ఓకేనా? there are many inscriptions which explained about the greatness of వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యుల యొక్క గొప్పదనాలను గురించి చాలా ఇన్స్క్రిప్షన్స్ అయినటువంటి తెలియజేస్తాయి. ఓకేనా? ఇవి కాకుండా మనకి ఓకే
Penugonda inscription, Penugonda and Ramatirtham inscription, and the Ramatirtham inscription. Ramatirtham inscription also one of the important inscription. Okay na? This was also explained about Jaina culture. This Ramatirtham inscription explained about Jaina culture. Jaina సంస్కృతి గురించి తెలియజేసేటువంటి ఇన్స్క్రిప్షన్ ఏది? రామతీర్థం ఇన్స్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇవి కాకుండా అద్దంకి ఇన్స్క్రిప్షన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రైబ్డ్ బై పాండురంగడు. ఓకేనా? అద్దంకి ఇన్స్క్రిప్షన్, అద్దంకి inscription, very important inscription. This was the first poetry inscription in Telugu. First poetry inscription in Telugu. తెలుగులో రాయబడినటువంటి ఫస్ట్ పోయిటరీ ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది అద్దంకి ఇన్స్క్రిప్షన్. దిస్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై పాండురంగడు. దిస్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై పాండురంగా. Panduranga was the great personality who was especially patronized in the court of Gonaga Vijayaditya. Okay, who was especially patronized in the court of Gonaga Vijayaditya. The Panduranga inscribed. Panduranga inscribed? Yes, Addanki inscription and the Pithapuram inscription. Okay na? Pithapuram inscription. This is also one of the important inscription which explained about the greatness of Pithapuram inscription. Also says the greatness of first Chalukya Bhima. First Chalukya Bhima. Okay na? Pithapuram inscription అయినటువంటిది ఫస్ట్ చాళుక్య భీమా యొక్క గ్రేట్నెస్ అయినటువంటిది చెప్తుంది. ఓకేనా? guys, please try to remember Pithapuram inscription explained about the greatness of the first Chalukya Bhima. మొదటి చాళుక్య భీమా గ్రేట్నెస్ అనేది చెప్తుంది. దిస్ ఇస్ హౌ వి కెన్ సీ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా? దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ సైమల్టేనియస్లీ కాయిన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ గ్రేట్నెస్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. కాయిన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ వెంగి Chalukyas. I think you people are aware of that. There are many coins which were excavated in the region of East Godavari. East Godavarilo మనకి చాలా కాయిన్స్ అయినటువంటి ఎక్స్కావేట్ చేయబడ్డాయి. అండ్ విశాఖపట్నం. ఓకేనా? అండ్ విశాఖపట్నం. అండ్ మోర్ ఓవర్ ఇన్ ద బర్మా రీజియన్ ఆల్సో Vengi Chalukya coins were excavated. In the Burma region also, Vengi Chalukya coins were excavated. Okay na? Yes, East Godavari, Visakhapatnam, Burma, and in the region of the Karimnagar, the Eastern Chalukya coins were excavated. Okay na? And here the literary sources also one of the important sources which explained about the greatness of Vengi Chalukyas. Behalf of that, the great Ganita Sara Sangraham. Okay na? The Ganita Sara Sangraham, this was especially written by the Pavuluri Mallana. You might have heard about the great personality, the Pavuluri Mallana. He written the Ganita Sara Sangram based on the Mahavirachari Ganitasara Sangram. Okay na? These Ganitasara Sangramu explained about the greatness of Andhra Desha. Ganitasara Sangramu explained about the greatness of Andhra Desha. Andhra Desham యొక్క గొప్పదనాలను గురించి గణితసార సంగ్రామం అయినటువంటిది చెబుతుంది. ఆంధ్రదేశ గ్రేట్నెస్ గురించి గణితసార సంగ్రహం అయినటువంటిది తెలియజేస్తుంది. గాట్ ఇట్ అమ్మా? ఎస్. అండ్ మోర్ ఓవర్ యు ఆల్ అవేర్ ఆఫ్ దాట్ ద గ్రేట్ పర్సనాలిటీ నన్నయ్య. The great personality, the Nannaya, also developed the Telugu literature. Behalf of that, he would be called as, okay na? He would be called as
ఆది కవి ఆఫ్ తెలుగు. హీ వాజ్ ప్యాట్రనైజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఒక గొప్ప కవి అయినటువంటి వాడు ఉండేవాడు. ఓకేనా. డ్యూరింగ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ది రాజరాజ నరేంద్ర వి కెన్ సీ ద గ్రేట్ పోయెట్ నన్నయ్య. హీ బిలాంగ్స్ టు రాజమండ్రి. He was a great poet who explained about the great Vengi Chalukya culture, and he explained that Varna system in Mahabharatam. He explained about Varna system in Mahabharatam. ఓకేనా. వర్ణా సిస్టమ్ అయినటువంటి దాని గురించి మహాభారతంలో ఎక్స్ప్లెయిన్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ topic guys, you people must remember. Okay na, this is how we can see important literary sources. Okay na. And ఇప్పుడు మనం వెంగి చాళుక్య యొక్క ఆరిజినేటర్ అయినటువంటి వెంగి చాళుక్య ఆరిజినేటర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. You all aware of that, the Vengi Chalukya originator. Vengi Chalukya originator వచ్చేసి according to Nagarjunakonda. According to Nagarjunakonda. Okay na. Chalikaremma was originator. According to according to Nagarjunakonda inscription, originator of the Vengi Chalukya was Chalikaremma. Okay na. But founder of Vengi Empire, but the founder of Vengi Empire was second Pulakesi. అలా రెండో పులకేసి అయినటువంటి వారు. That was known from Marturu inscription. ఆ వ్యవహారాలైనటువంటివి మార్టూరు శాసనం ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. That was known from Marturu inscription. ఓకేనా. బట్ independent ruler, I think you all know that the independence which was especially announced by the Kubja Vishnuvardhana, that was known from Chipurupalli inscription. ఆ వ్యవహారాలైనటువంటివి చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ ప్రకారం తెలుసుకోవచ్చు. వడేట్ అట్లా మనకి ఈస్టర్న్ చాళుక్య డైనస్టీ రియల్ ఫౌండర్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధన అంటారు. ఓకేనా. ద రియల్ ఫౌండర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ వాజ్ కుబ్జ విష్ణువర్ధన. ఓకేనా. అలా కుబ్జ విష్ణువర్ధనుడు అయినటువంటి వారు కింగ్డమ్ అయినటువంటిది స్టార్ట్ చేస్తారు. విత్ ద క్యాపిటల్ పిఠాపురం. లేటర్ ఆన్ హీ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ పిఠాపురం టు వెంగి. Now they called as Eastern Chalukyas, also known as Vengi Chalukyas. అందుకే ఈస్టర్న్ చాళుక్యాస్ని వెంగి చాళుక్యాస్ అని కూడా అంటారు. ఓకేనా గైస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్
స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.